వెల్కమ్ బ్యాక్. మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత ఢిల్లీలో పర్యటించారు. మోంతా తుఫాను నష్టంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్లను కలిశారు. ఈ సందర్భంగా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రులకు అందజేశారు. పంటల నష్టంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వివరించారు. కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక వివిధ రంగాలకు 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులకు తెలిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఇతర ఎంపీలతో కలిసి తుఫాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున నివేదిక అందజేశారు. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా రాష్ట్రంలో మౌలిక సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమిత్ షాకు వివరించారు. తుఫాను వల్ల 24 జిల్లాల్లోని 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. 9.53 లక్షల మంది నష్టపోయారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 1.92 లక్షల మందిని 2,471 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. ప్రతి తుఫాను ప్రభావిత కుటుంబానికి 3,000 చొప్పున సాయం అందించామని పేర్కొన్నారు. కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాల కల్పన, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి చర్యలు ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం 902 కోట్లు కావాలని కేంద్ర మంత్రులను లోకేష్ కోరారు. మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత ఢిల్లీలో పర్యటించారు. మోంతా తుఫాను నష్టంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్లను కలిశారు. ఈ సందర్భంగా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రులకు అందజేశారు. పంటల నష్టంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్కు వివరించారు. మరి దీని గురించి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, నిన్న ఏదైతే ఢిల్లీ పర్యటన సంబంధించి ఇటు మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత నిన్న ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్లను కలిశారు. ఏదైతే దీని ఈ పంట నష్టం సంబంధించినటువంటి వాటి విషయంలో కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఈ 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులకు తెలిపారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. మోందా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విపత్తులు సంభవించినటువంటి విషయం అందరికీ విదితమే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపైన ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నష్ట నివారణ చర్యలు పెద్ద ఎత్తున చేసినప్పటికీ కూడా ప్రకృతి వైపరీత్యం కారణంగా కొన్ని చోట్ల చాలా విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరిగినటువంటి ఒక పరిస్థితి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి రామ్మోహన్, పెమ్మసాని, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇతర ఎంపీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అలాగే హోమ్ మినిస్టర్ అనిత ఇద్దరు కలిసి అమిత్ షాను అదే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కలిసి సమగ్రమైనటువంటి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి దాదాపు 6,352 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందనేటువంటి నివేదికను అందజేసినటువంటి ఒక పరిస్థితి. ప్రకృతి వైపరీత్యం కారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా మౌలిక సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. తుఫాను వల్ల దాదాపు 24 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 3,109 గ్రామాలపై ఈ తుఫాను ప్రభావం చూపించినటువంటి ఒక పరిస్థితి. అంటే ఇందులో 9,53,000 మంది తీవ్రంగా నష్టపోయినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 1,92,000 మందిని, అలాగే 2,471 పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. తాత్కాలిక నివాస సౌకర్యాల కల్పన, నీటి సరఫరాల పునరుద్ధరణ వంటి చర్యలు ప్రత్యేకంగా చేపట్టి ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం 902 కోట్ల రూపాయల మేర నిధులను కూడా కావాలని కేంద్ర మంత్రులను లోకేష్ విజ్ఞప్తి చేసినటువంటి ఒక పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ రంగంపై ఇది తీవ్ర ప్రభావం మోందా తుఫాన్ చూపెట్టినటువంటి ఒక పరిస్థితి. దీనివల్ల చాలా రకాలైనటువంటి పంట డ్యామేజ్ అయినటువంటి ఒక పరిస్థితి. 1,61,000 హెక్టార్ల మేర వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశెనగ, కంది, సిరిధాన్యాలపై దీని ప్రభావం చూపించినటువంటి ఒక పరిస్థితి. దీనిపైన శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, అమిత్ షా కానీ ఇద్దరికి నివేదికలను సమర్పించారు నారా లోకేష్. అంటే సమగ్రమైనటువంటి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు లోకేష్. దీనిపైన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాను కలవడం, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కలిసి ఇద్దరు కూడా
లోకేష్ చేసినటువంటి రిప్రజెంటేషన్స్ నుండి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ప్రజెంటేషన్ చేసిన తీరు పైన కూడా వారు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరు కూడా మిశ్రమ స్పందన వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా ఈ చెరువులు గాని కాలువలు గాని దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 6,250 కోట్ల హెక్టార్ల మేర అరటి, బొప్పాయి, కొబ్బరి, పసుపు, మిరప ఇలాంటి వివిధ రకాలైనటువంటి కూరగాయలు, అలాగే పూల ఉద్యానవనానికి సంబంధించినటువంటి పూలు, సో పూల పంట పైన కూడా దీనిపైన ప్రభావం చూపించినటువంటి ఒక పరిస్థితి. ఈ విపత్తు కారణంగా తోటల పెంపకం కోసం చేపట్టిన అనుబంధ నిర్మాణానికి అన్ని కూడా దెబ్బతిన్నటువంటి ఒక పరిస్థితి. నర్సరీలు, హెడ్మిట్స్, నిల్వ గదులు, చిన్న నీటి వనరులు తీవ్ర నష్టాన్ని కూడా చెవి చూసినటువంటి ఒక పరిస్థితి మనం చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ మంత్రుల పర్యటన అంతా కూడా అమాంతం చాలా ఆసక్తికరంగా జరిగినటువంటి ఒక పరిస్థితి. ఇమీడియట్ గా ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా 902 కోట్ల రూపాయలు ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసినటువంటి ఒక పరిస్థితి. అంటే వివిధ రంగాలకు సంబంధించి 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిన కారణంగా ప్రాథమిక దశలో 900 కోట్ల రూపాయల మేర నిధుల్ని విడుదల చేయాలనేసి కేంద్ర మంత్రులు కూడా కోరినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. సో కేంద్ర మంత్రులను కలిసిన వారిలో లోకేష్ తో పాటు అనిత కూడా రిప్రజెంట్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఓవరాల్ గా తీసుకుంటే మోందా తుఫాన్ కి ప్రాణ నష్టాన్ని తీవ్ర స్థాయిలో అరికట్టినప్పటికంటే టెక్నాలజీని ఎక్కడికక్కడికి వినియోగించుకొని పూర్తి స్థాయిలో ప్రాణ నష్టాన్ని అయితే కాపాడగలిగారు. కానీ ఆస్తి నష్టాన్ని కాపాడడంలో మాత్రం అది కొంత చేయి దాటినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో భాగంగా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి పెద్ద నష్టాన్ని కూడా దూరం చేసినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. సో కేంద్ర మంత్రులు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ సహాయం కింద ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రహీం. రైట్ మురళి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.